శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగంలో సహాయక చర్యలు తాత్కాలికంగా ఆపేస్తారా? సొరంగంలో గల్లంతైన 6గురి జాడ ఇప్పట్లో తెలిసే అవకాశం లేదా? 63 రోజుల నిర్విరామ ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేదా? సహాయక చర్యలపై నిపుణుల కమిటీ ఏమంటోంది? సహాయక చర్యలు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయి? వాస్తు స్టోరీ. గత ఫిబ్రవరి 22వ తేదీన శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు గల్లంతయ్యారు. 12 ఏజెన్సీలకు చెందిన దాదాపు 550 మంది సిబ్బంది కృషి వల్ల 2 మృతదేహాలు లభించాయి. ఇంకా 6గురి ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన తొలి రోజు నుంచి ఖర్చుకు వెనకాడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ నైపుణ్య సంస్థలు పలు ప్రైవేట్ ఏజెన్సీలను సమన్వయం చేసుకుంటూ గల్లంతైన కార్మికుల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రమాదం జరిగిన పాయింట్ దగ్గర 43 మీటర్లు మినహా సొరంగంలోని మట్టి బురదను పూర్తిగా తొలగించారు. అయినా కార్మికుల ఆచూకీ దొరకలేదు. చివరి 43 మీటర్లు అత్యంత ప్రమాదకరంగా ఉందని, ఈ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తే అక్కడ మళ్లీ పైకప్పు కూలవచ్చునని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. గురువారం హైదరాబాద్లోని జలసౌధలో భవిష్యత్తు ప్రణాళికలు, రక్షణ చర్యలపై ఏర్పాటైన నిపుణుల కమిటీ సమావేశమైంది. సహాయక చర్యలకు ప్రస్తుతానికి బ్రేక్ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. మిగిలిన 6గురు కార్మికులను వెలికి తీయడానికి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వివిధ సంస్థలకు చెందిన నిపుణులతో సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ సైట్ స్పెసిఫిక్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని ఆధారంగా సహాయక చర్యల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటారు. నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చేందుకు కనీసం 3 నెలల సమయం పడుతుందని సమాచారం. గురువారం నాటి సమావేశంలో డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో సొరంగం పనులు చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఉపరితలం నుంచి సొరంగం చివరి ప్రాంతానికి ప్రత్యామ్నాయ మార్గం నిర్మించాలంటే అదంతా అమరాబాద్ పులుల అభయారణ్యం పరిధిలో ఉండడంతో కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరి భవిష్యత్తులో ఎస్ఎల్బీసీలో సహాయక చర్యలు, ఆ తర్వాత సొరంగం పనులు కొనసాగింపుపై ఏ మార్గాన్ని ఎంచుకోవాలనేది సబ్ కమిటీ నివేదిక మీద ఆధారపడి ఉంది. ఇదిలా ఉంటే అవుట్లెట్ వైపు మన్నేవారిపల్లి నుంచి మాత్రం టీబీఎం ద్వారా తవ్వకాలను కొనసాగించడం సురక్షితమని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికా నుంచి తెప్పించిన బేరింగ్, అడాప్టర్, రింగ్ బేర్లు మన్నేవారిపల్లి అవుట్లెట్ల వద్దకు చేరుకున్నాయి. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.